GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వినుకొండ మండలంలో కొత్తగా నిర్మించిన రోడ్లను మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ తో కలిసి చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. నగరపాలెం నుంచి వెంకుపాలెం వరకు 4 కోట్లు నిర్మించిన పంచాయతీరాజ్ తార్ రోడ్డు, తిమ్మాయపాలెం నుంచి దొండపాడు వరకు 6 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తార్ రోడ్డు ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఈ రోజు ప్రారంభించిన రోడ్ల నిదర్శనమన్నారు. ఏడాదిలోనే 6.15 కోట్లతో వినుకొండ మార్కాపురం ఆర్ఎంబీ రహదారిని ఏర్పాటు చేశారన్నారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ 2018 ఏడాది చివరిలో మంజూరైన ఈ రహదారుల పనులు తామే ప్రారంభించామని, కానీ వేసవి ప్రభుత్వంలో తట్టమట్టి కూడా పోసిన పాపన పోలేదన్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 6.15 కోట్లతో తిమ్మాయిపాలెం దొండపాడు రహదారిని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు కనగిరి ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, DCCB చైర్మన్ మక్కల మల్లికార్జునరావు, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్. ఎవరైనా చూసి నమస్కారం పెట్టే వ్యక్తి ఎవరంటే జీవి ఆంజనేయులు గారు. అసెంబ్లీలో కావచ్చు, అధికారులు కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ప్రత్యేకత గుర్తింపు కలిగిన వ్యక్తి, మరి ప్రభుత్వ విప్, ఒక నటుడు, నందమూరి తారక రామారావు గారి అభిమాని. ఎందుకంటే నటుడు అనేది మనతో తెలిసింది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎవరైనా ఆవేశంగా ఉండి, ఎవరైనా దుఃఖంగా ఉంటే అలాంటి అన్ని నటించిన ఎపిసోడ్లు చూస్తే చాలా ఆనందము, రిలాక్సేషన్ వచ్చింది. ఎందుకంటే టు బి ఫ్రాంక్, ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందో అది చేసి చూపించిన వ్యక్తి మన జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా శ్రీధర్ గారి జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గారికి, మరి మల్లికార్జున కార్యక్రమం ఓపెన్ చేసి వచ్చాం. మనం వచ్చి సంవత్సరమే అయ్యింది, 5 ఏళ్ళు కాదా.
5 ఏళ్ళు రాలేదు. ఒక్క సంవత్సరం లోపల 4 కోట్ల రూపాయలతో అది మొదలు పెట్టాం. మరి ఏమి వినుకొండ మార్కాపురం ఆరంభ రోడ్డు 6,15,00,000 రూపాయలతో, బండపేరు శ్రీరామనగర్ బీటీ రోడ్డు 6,15,00,000 రూపాయలతో సుమారుగా 13 కిలోమీటర్లు, అంటే సుమారుగా 10-12 పనులకు ఈరోజు ఇక్కడ రోడ్డు వేశాం. మనం వచ్చి సంవత్సరమై, ఇది ఒక పార్టే, ఇది ఆర్ఎంఏ రోడ్డు, పిఆర్ రోడ్డే. కానీ చెప్పనివి చెప్పకూడనివి ఎన్నో కార్యక్రమాలను మనం పనిచేశాం. సంక్షేమ పథకాలు కావచ్చు. ఈ రోజు మనం అధికారంలోకి రాగానే మనం ఏం చేస్తామో అని చెప్తాము, అది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనం పెన్షన్ ఇచ్చాం, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం, తల్లి వందనం ఇచ్చాం, మెగా డిఎస్సీ ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం, ఎన్ఆర్జీఎస్. పవన్ కళ్యాణ్ గారి హీరో కన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అది ప్రభుత్వం మారింది. వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ రోడ్డు మీద ఒక పెద్ద మెద్దపోయలేదు. మరి ఒక మీటర్ కూడా సిమెంట్ రోడ్డు పూర్తి చేయాలి. ఆ రోజులో సిమెంట్ రోడ్డు మనం శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాం. ప్రభుత్వం అమ్మాయికి 5 ఏళ్ళు చేయలేకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక, ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది 6,15,00,000 తోటి. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ఈ నియోజకవర్గానికి గత మాజీ ఎమ్మెల్యే మరి ఏం చేశారు ఇక్కడ అర్థమవుతుంది. ఒక్క రోడ్డు పూర్తి చేయలేని రోడ్డు చూస్తుంది. ఏ రోడ్డు పూర్తి చేశారో చెప్పమనండి ఈ నియోజకవర్గంలో. ఈరోజు చంద్రబాబు గారు 1000 కోట్లు కొత్త రోడ్డు కోసం 1000 కోట్లు శాంక్షన్ చేస్తున్నందుకు రాష్ట్రంలో 1000 కోట్లు శాంక్షన్ చేశారు. అదేవిధంగా మరి రోడ్డు డెవలప్మెంట్ కోసం గుంతలు పూడ్చే కార్యక్రమం రాష్ట్రంలో 20,000 కిలోమీటర్లు 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు మాజీ ప్రిన్సిపల్ చైర్మన్ తురుక కిషోర్ పై మాచర్ల రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మాచర్ల మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత సంచల నాగేశ్వరరావుపై 2023 ఏప్రిల్లో కిషోర్, సీలం శ్రీ హరినాథరెడ్డిలు మరియు కొందరితో కలిసి మరణాయుధులతో తనపై దాడి చేశారని అప్పట్లో మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. ఈ నెల 23న నాగేశ్వరరావు మరోమారు మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. దీంతో రూరల్ ఎస్ఐ సంధ్యారాణి హరినాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని గురువారం మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ప్రశాంత్ అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. మాచర్లలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మాందరెడ్డి, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలలో నడుస్తున్నాయని, అరాచకాలు చేసిన పిన్నెల్లి సోదరులు కనిపించకుండా పారిపోయారని, రాష్ట్రానికి జగన్ చేసిన డ్యామేజీని పూడ్చి రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మిస్తున్నామని అన్నారు. ఓకే
అగ్గిపెట్టి వెలిగించారు రాండి మీరు అందరూ ఏం చేస్తారు మాది. నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మాచర్ల నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్వాగతం చెప్పినటువంటి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా బ్రహ్మన్నకు, శ్రీధర్కు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం బాధ్యతతో ప్రజలందరూ మమ్మల్ని గెలిపించారో అందులో భాగంగా ఏ సంక్షేమ పథకాలు, అదేవిధంగా గ్రామాలలో కానీ నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరం కాలంలో ఏ విధంగా జరిగింది, ఇంకా చేయవలసినటువంటి ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాల్సినటువంటివి కూడా శాసనసభ్యులతో అడిగి తెలుసుకోవడం, వీటన్నిటి మీద రావడం జరిగింది. ఈరోజు మేము ఏదైతే బాధ్యతతో ఇచ్చినటువంటి ప్రజలు బాధ్యతతో సంవత్సరాలు దాని వెనక ఎన్ని సంవత్సరాలు అణగారినటువంటి ప్రజలు కానీ అభివృద్ధి కానీ పోయి ఉంటుంది. కేవలం కక్ష సాధింపుతో చర్యలు చేయాలనుకుంటే ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ ఎంతమందిని కావాలంటే అంతమందిని మేము కూడా చేసే శక్తి లేకుండా కాదు. మా నాయకునికి, మా కార్యకర్తలకు బలం ఉంది. ఇక్కడ అది కాదు, మా నాయకుడు నేర్పిన అలవాట్లేంటి, ప్రజల కోసం ప్రజలు గెలిపించారు, ప్రజాసేవ కోసం పాటుపడండి, ప్రజలకు కనీస వసతులు చూడండి. ఈరోజు ప్రజల తరఫున నిలబడినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే కూడా విసిగిపోయిన తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి అటు వారిని 151 సీట్లకు ఉంటే మట్టి గర్పించారు. ఈరోజు ఈ యొక్క పిన్నెల్లి గిన్నెల్లి ఎక్కడ దాక్కున్నారు? మీరు తప్పుడు చేస్తున్నారు కదా. ఈరోజు మళ్ళీ మద్యం మీద కూడా ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు అని. మద్యంలో అక్రమ కేసులు ఎవరు పెట్టారు? చరిత్రలో చెప్తా ఉంది. ఇంతవరకు అటువంటి మద్యం దాగి ఎప్పుడు కూడా ఎంతమంది లేరు. ప్రజలు బాగానే ఉన్నారు, సుఖ సంతోషాలతో. ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా ఉన్నారు, సంతోషంగా. ప్రశాంతమైన వాతావరణం, శాంతి భద్రతలు బాగున్నాయి. కాబట్టి ఒక వాతావరణం సృష్టించాలి. ఏం మోసం చేశాం? మీకు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తాం, మీకు ధైర్యం ఉంటే మా నాయకులు వస్తారు, ఒక వేదిక మీద కూర్చుంటారు. మీ బండారం మొత్తం అసెంబ్లీలో వైట్ పేపర్స్ రూపంలో ప్రకటించడం జరిగింది. దీన్ని తప్పు అని చెప్పేసి మీరు ఎవరైనా మాట్లాడారా ఈ రోజు వరకు? మీకు ధైర్యం ఉంటే చర్చకు రండి. బహిరంగ చర్చించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాల, రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఇదే ఆలోచనతోటి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాల. అప్పుడు మాత్రం ఈ రక్త పిపాసికి ఆనందం, ఈ రాబందులకి ఆనందం. శవాలు ఎక్కడుంటాయా ఎప్పుడు ఎదురు చూసే నీచమైన బుద్ధి, నీచమైన సంస్కృతి. నువ్వు అమ్మఒడని చెప్పేసి 2 బిడ్డలకి ఇస్తామని చెప్పి తల్లుల్ని మోసం చేసిన వ్యక్తి నువ్వు కదా. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మరి మద్యపానం నిషేధం చేయకుండా మద్యం రేట్లు. వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో ఆర్ఎండ్బి స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన వారిని పైన ఎంఆర్ఓ సుధాకర్ ఉక్కుపాదం మోపారు. వివరాల్లోకి వెళ్తే అదే గ్రామంలో నివసిస్తున్న రైతు తన పొలంలోకి వెళ్లడానికి రోడ్డు ఇవ్వమని అక్రమంగా కట్టుకున్న వారిని అడగ్గా వాళ్ళు ఇవ్వమో పో అంటూ అతన్ని దుర్భాషలాడారు. అతని పొలానికి పోనివ్వకుండా పొలంలో మీరు ఎలాంటి పంట వేసినా అది మీకు దక్కనివ్వమని సదరు రైతును బెదిరించి 6 సంవత్సరాలుగా అతని పొలంలోకి వెళ్లనివ్వకుండా పంటలు వేసుకోనివ్వకుండా పొలం వీడిపట్టారని కన్నీటి పర్యంతమై రైతు దాని నిమిత్తం అతను ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ను కలవగా దీనిపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి దీని మీద ఎంక్వైరీ వేయించి దీనికి సంబంధించిన విషయం క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించగా రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు ఆర్ఎండ్బి మరియు రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి అది ఆర్ఎండ్బి ల్యాండ్ అని చెప్పేసి సర్వే రిపోర్ట్ ఎంఆర్ఓకి ఇవ్వగా ఎంఆర్ఓ ఆ ల్యాండ్ ని పరిశీలిస్తున్న సమయంలో అక్రమంగా కట్టడాలు జరిపిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను
అక్రమ కట్టడాలను తీసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీని నిమిత్తం అక్రమదారులకు వెల్లపల్లి ఎంఆర్ఓ పలు దఫాలుగా నోటీసులు ఇచ్చినా హెచ్చరించినా వాళ్ళు ఖాళీ చేయకుండా వాటిలోనే ఉంటూ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంఆర్ఓ వాటిని తొలగించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.